ఈ నెల మార్చి 3వ తేదీన సంభవించబోయే చంద్రగ్రహణం ఎంతో విశిష్టమైనది అని హిందూ సంప్రదాయం చెబుతోంది. ఈరోజు ఈ వీడియోలో మనం చంద్రగ్రహణం విశిష్టత ఏమిటి, గ్రహణ సమయంలో ఏమీ చేయాలి, ఏ రాసుల వారికి ఇది మంచిది కాదు, దానం చేయాలంటే ఏమీ చేయాలి, మరియు గ్రహణం ఎందుకు వస్తుంది అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం చంద్రగ్రహణం ఒక సాధారణ సంఘటన కాదు. ఇది సముద్ర మథనం అనే గొప్ప దివ్య ఘటనతో సంబంధం కలిగి ఉంది. దేవతలు మరియు అసురులు కలిసి అమృతాన్ని పొందటానికి సముద్రాన్ని మథించారు. చివరికి అమృతం బయటకు వచ్చింది. ఆ అమృతాన్ని తాగితే అమరత్వం లభిస్తుంది. దేవతలు మాత్రమే అమృతం తాగాలని నిర్ణయించారు. కానీ ఒక అసురుడు దేవతల వేషం వేసుకుని వారి మధ్య కూర్చొని అమృతాన్ని తాగడం ప్రారంభించాడు. అతని పేరు స్వర్భాను. ఇది గమనించిన మహావిష్ణువు వెంటనే సుదర్శన చక్రంతో అతని తలను కోసేశాడు. కానీ అప్పటికే అతను అమృతం తాగడం వల్ల చనిపోలేదు. అతని తలభాగం రాహువుగా మారింది, శరీరం కేతువుగా మారింది. అప్పటి నుండి రాహు మరియు కేతు సూర్యుడు మరియు చంద్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వారు అప్పుడప్పుడు చంద్రుడిని మింగే ప్రయత్నం చేస్తారు. అదే చంద్రగ్రహణం అని పురాణాలు చెబుతున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కాలం. ఈ సమయంలో రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని పవిత్రంగా భావించి దేవుని జపం చేయాలని పెద్దలు చెప్తారు. గ్రహణ సమయంలో దేవుని నామస్మరణ, మంత్రజపం, ధ్యానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా విష్ణునామం లేదా శివనామం జపిస్తే పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో తినకూడదని కూడా సంప్రదాయం చెప్తుంది. ఎందుకంటే రాహు ప్రభావం ఆహారంపై పడుతుందని నమ్మకం. అందుకే గ్రహణం పూర్తయ్యే వరకు ఉపవాసంగా ఉండడం ఒక ఆచారం. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తారు. వారు ఇంట్లోనే ఉండాలని, పదునైన వస్తువులు ఉపయోగించకూడదని సంప్రదాయం ఉంది. ఇది చెడు శక్తుల ప్రభావం పడకుండా ఉండేందుకు చెప్పిన ఆచారమని భావిస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయడం చాలా ముఖ్యమని చెప్తారు. స్నానం చేసి దేవునికి ప్రార్థన చేయాలి. ఇలా చేస్తే రాహు ప్రభావం తొలగిపోతుందని విశ్వాసం. గ్రహణ సమయంలో దానం చేయడం అత్యంత శ్రేష్టమైన పుణ్యకార్యంగా భావించబడింది. అన్నదానం, వస్త్రదానం, ధనదానం చేస్తే అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో చేసిన దానం జీవితంలోని కష్టాలను తొలగిస్తుందని నమ్మకం. అందుకే చంద్రగ్రహణం భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక పవిత్రమైన సమయంగా భావించి దేవుని జపం చేయాలి, మంచి పనులు చేయాలి, దానం చేయాలి. అప్పుడు గ్రహణం మన జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఇలాంటి హిందూ పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.